ప్రతి పార్ట్ కి కూడా కళ్ళు కనెక్ట్ అయి ఉంటాయి. కంటిని చూస్తే లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ని కూడా డయాగ్నోస్ చేయొచ్చు. అటువంటి స్పెషలైజ్డ్ డాక్టర్ మనతో ఉన్నారు. ఈవెన్ బ్లడ్ క్యాన్సర్స్ ఉన్న కంటి నరంలో తేడాలు తెలుస్తాయి. బ్రెయిన్ కి ఐకి కనెక్షన్స్ ఉంటాయి. 20-30 ఇయర్స్ గర్ల్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెడేక్ ని మైగ్రేన్ అనేసుకో. ఇంత పెద్ద బ్రెయిన్ ట్యూమర్ ఒకళ్ళు వచ్చారు. ఇట్స్ నాట్ టు స్కేర్. వాళ్ళల్లో నరం చూస్తే నరం వాచిపోయి ఉంటుంది. కంటి నరంలో ఉందా, లేకపోతే బ్రెయిన్ లో ఉందా, లేకపోతే ఇంకెక్కడైనా విజన్ రెండుగా కనపడుతుంది. అంతా చేసిన తర్వాత వాట్ వీ ఫౌండ్ as a brain tumor. It's a 2 to 3 centimeters tumor sitting here in the brain. బ్యూటీషియన్స్ నమ్మినట్టు కూడా డాక్టర్స్ అదే మా బాధ కూడా. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. ప్రతి పార్ట్ కి కూడా కళ్ళు కనెక్ట్ అయి ఉంటాయి. మీకు తెలుసా? కంటిని చూస్తే లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ని కూడా డయాగ్నోస్ చేయొచ్చు. అటువంటి స్పెషలైజ్డ్ డాక్టర్ మనతో ఉన్నారు. డాక్టర్ హారిక ప్రియవద గారు. నమస్తే అండి. నమస్తే అండి. హారిక గారు, యాక్చువల్గా మేము విన్నాం, ఐని చూసి లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ని కూడా డయాగ్నోస్ చేయొచ్చు అని చెప్పి ఒక కేస్ స్టడీ గురించి కూడా విన్నాం. ఒకసారి దానికోసం మీ మాటల్లో. ఐఎమ్ బ్లెస్డ్ టు బీ అన్ ఆఫ్థల్మాలజిస్ట్ అండి. ఒక కంటి డాక్టర్గా నేను గర్వపడుతున్నాను. ఏంటంటే బయట వాళ్ళకి వాళ్ళేమనుకుంటారు, కంటి డాక్టర్ అంటే కళ్ళద్దాలు ఒక్కటే అనుకుంటారు. కానీ అలా కాదు. కన్నును చూస్తే మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివి నేను చెప్పగలుగుతాను. కన్ను అనేది మొత్తం బాడీకి ఒక నమూనా. ఓకే, సో ఇది మనకి కన్ను అయితే, దీన్ని కట్ సెక్షన్ అయితే ఇది కంటి నరం అనమాట. రెటీనా అంటాం. ఆ రెటీనా ఏంటంటే, రెటీనా ఇస్ ద ఓన్లీ పార్ట్ మనకి ఒంట్లో బ్లడ్ వెజల్స్ అనేది కనపడేది డైరెక్ట్గా. సో బ్లడ్ వెజల్స్, ఇప్పుడు బీపీ ఉందనుకోండి, ఆ బ్లడ్ వెజల్స్ సన్నబడతాయి. ఆ సన్నబడ్డం నాకు కంట్లో కనబడుతుంది. షుగర్ ఉందనుకోండి, ఆ షుగర్ లోపల ఆర్గన్స్ని తినేస్తుంది అంటారు కదా, ఆ తినేసేటప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రెటీనా. ఆ తర్వాత కిడ్నీ, నరాలు, కాళ్ళు ఇలాంటివన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ తేడాలు కంట్లోనే వస్తాయి. ఆ వచ్చినవి రెటీనాలో కనపడతాయి. బ్లడ్ క్లాట్స్ కానీ, కొవ్వు గడ్డలు కానీ, అవన్నీ ఇక్కడ డిపాజిట్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందులో చాలా రకాలు ఉంటాయి. ప్రొలిఫరేటివ్, నాన్ ప్రొలిఫరేటివ్ స్టేజెస్ అని. స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాం. బట్ మీకు షుగర్ ఉందా లేదా నేను చెప్పగలుగుతాను. అట్లీస్ట్ అంటే ఇవి ఉంటే షుగర్ ఉంది అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. అవి లేవు అంటే అది లేదు అని అయితే చెప్పలేము. కానీ బట్ రెటీనా ఒక నమూనా అనమాట, మొత్తం బాడీలో బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పడానికి. తర్వాత కొలెస్ట్రాల్ ఉంటే కూడా కంటి లోపల ఇక్కడ పైన ఈ లిడ్స్ మీద మనకి కొన్ని డిపాజిట్స్ వస్తాయి. సో అది కొలెస్ట్రాల్ ఉందని ఒక ఇండికేషన్. లేదంటే కంటి లోపల ఒక ముత్యాల్లాగా ఆస్ట్రాయిడ్ హైలోసిస్ అంటాం, అవి ఉన్నా కూడా కొలెస్ట్రాల్ ఉన్నా, షుగర్ ఉన్నా అలాంటివి వస్తాయి. సో అది కూడా నాకు కంట్లో తెలుస్తుంది అవి ఉన్నా. సో చాలా మంది పేషెంట్స్ రొటీన్ ఎగ్జామినేషన్స్కి వచ్చిన వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉందా చెక్ చేయించుకోండి అని మేము చెప్తాం. సో అలా కన్ను అంటే ఉట్టి కళ్ళద్దాలే కాదు, చూపు ఒకటే కాదు, బాడీ మొత్తాన్ని, బాడీ మొత్తం కాకపోయినా మ్యాక్సిమం ఆఫ్ ద థింగ్స్ వీ విల్ నో. ఈవెన్ బ్లడ్ క్యాన్సర్స్ ఉన్న కంటి నరంలో తేడాలు తెలుస్తాయి. అన్నిటికన్నా స్కేరీ థింగ్, ఇప్పటి నుంచి ఇంకా భయపడతారేమో ఆఫ్థల్మాలజిస్ట్ అంటే, బ్రెయిన్కి ఐకి కనెక్షన్స్ ఉంటాయి. అండ్ నేను అందులో స్పెషలైజ్డ్. ఐఎమ్ న్యూరో ఆఫ్థల్మాలజిస్ట్ ఫ్రమ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. సో ఏంటంటే ఇది కంటి నరం, ఈ నరం బ్రెయిన్లోంచి వస్తుంది. సో బ్రెయిన్లో కొన్ని తేడాలు, లైక్ బ్రెయిన్లో ప్రెషర్ పెరిగినా, బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నా, లేకపోతే మనకి నరం పెరాలసిస్ చేతికి అవి ఎలా వస్తుందో కంటి నరాలకి కూడా వస్తుంది. ఆ నరం పెరాలసిస్ వచ్చినప్పుడు దానికి కారణాలు బ్రెయిన్లో ఉండొచ్చు, బ్రెయిన్లో ట్యూమర్ ఉండొచ్చు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉండొచ్చు. ఇవి కూడా తెలుస్తాయి మాకు కంటిలో. సో కన్ను చూస్తే అన్నీ తెలుస్తాయి. ఈవెన్ నౌ ఇప్పుడు లేటెస్ట్గా ఏఐ కూడా ట్రై చేస్తున్నారు, బాడీలో కొలెస్ట్రాల్ ఉందా ఇవన్నీ చెప్పడానికి, షుగర్ ఉందా. సో ఆ ఫండస్ ఫోటో అన్నది చూస్తేనే మనకి చాలా తెలుస్తుంది. ఆప్టిక్ డిస్క్ చూస్తేనే బ్రెయిన్ కండిషన్ తెలుస్తుంది. నాట్ అంటే నార్మల్ ఉంటే అంత నార్మల్ ఉందని చెప్పలేము, కానీ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. టెంపరల్ పాలర్ అని ఉంటుంది, లేదా డిస్క్ ఎడిమా అని ఉంటుంది. ఇవి ఏమున్నా కూడా ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ కారణాల్లో ఇప్పుడు ఎవరికి ఎంఆర్ఐ రాసి ట్యూమర్స్ ఉన్నాయా సస్పెక్ట్ చేయాలి, ఎవరికి ఎంఆర్ఐ రాయకూడదు, ఎవరిది సింపుల్ డిస్క్ ఎడిమా, ఎవరిది సింపుల్ కాదు, ఇలాంటివన్నీ డిఫరెన్స్ చేయగలిగేది ఒక స్పెషలిస్ట్ అన్నమాట. హారిక గారు, మీరు చెప్తున్న సిమ్టమ్స్ ఈ మధ్య కాలంలో మీకు ఎవరి దగ్గర నుంచి అయినా ఎదురయ్యాయా?
ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ చూస్తానే ఉంటానండి. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఒక్కొక్కసారి. చిన్న పిల్లలు రొటీన్ టెస్ట్ కోసం వస్తారు. 20, 30 ఇయర్స్ గర్ల్స్. దే కమ్ ఫర్ రొటీన్ చెకప్స్. వాళ్ళకి కొంతమందికి హెడేక్ ఉంటది, కొంతమందికి ఉండదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెడేక్‌ని మైగ్రేన్ అనేసుకుంటాము. అలానే డయాగ్నోస్ చేసేవాళ్ళం ఒకప్పుడు అంతా. కానీ నాట్ ఎవ్రీ హెడేక్ ఈస్ సింపుల్. అలా నాట్ ఎవ్రీ హెడేక్ ఈస్ డేంజరస్. బట్ ఈ లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో నేను న్యూరో ఆఫ్థల్మాలజీ ప్రాక్టీస్ రాజమండ్రిలో స్టార్ట్ చేసిన తర్వాత ఐ హావ్ సీన్ సో మెనీ యంగ్ గర్ల్స్ 20-30 ఇయర్స్ ఏజ్‌లోపు వాళ్ళసల ఇంత పెద్ద బ్రెయిన్ ట్యూమర్ ఒకళ్ళు వచ్చారు. వాళ్ళకెలా ఉందంటే, ఆ బ్రెయిన్ ట్యూమర్ తలని నొక్కడం వల్ల బ్రెయిన్‌లో ప్రెషర్ పెరుగుతుంది. ఆ సర్క్యులేషన్, వాటర్ సర్క్యులేషన్ ఆగి అది కంటిలోకి ట్రాన్స్‌ఫార్మ్ అవుతది. ఆ డిస్క్ ఎడిమా నాకు కంట్లో కనపడుతుందనమాట. సో, అలా ఆ 26 ఓల్డ్ గర్ల్, తనకి ఇంకా పెళ్లి కూడా కాలేదు. సో, షీ జస్ట్ కేమ్ ఫర్ ఎ రొటీన్ ఇవాల్యుయేషన్. తనకి విజన్ లాస్ కూడా లేదు. సో, అలాంటి అమ్మాయి వచ్చేసరికి కంటి నరంలో తేడాలు కనపడేసరికి బ్రెయిన్ ఎంఆర్ఐ రాసాను నేను. రాస్తే షీ హాస్ ఎ బిగ్ మెనింజియోమా హియర్. ఇంకా ఇప్పుడు లేటెస్ట్‌గా ఏంటంటే లేటెస్ట్ అని చెప్పలేను. ఇంతకుముందు మేబీ డయాగ్నోసిస్ సరిగ్గా జరగలేదు లేదా అవేర్‌నెస్ లేకపోయి ఉండొచ్చు. లేదా ఏమన్నా సైలెంట్‌గా మనలో కూడా ఉండుండొచ్చు. ఇట్స్ నాట్ టు స్కేర్ యూ, బట్ ఇట్స్ జస్ట్ దట్ ఎవ్రీ హెడేక్‌ని వదిలేయొద్దు అని చెప్పడం కోసం. ఇదంతా పేషెంట్ అవేర్‌నెస్ కోసం. సో, ఎలా అంటే ఎస్పెషల్లీ కొంచెం ఒబీస్ చిల్డ్రన్, పీసీఓడీస్ ఉన్నవాళ్ళు, వీళ్ళంతా లేదా హెడేక్స్ ఏం లేవు, రొటీన్ చెకప్స్‌కి వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. అగైన్ సిమిలర్‌లీ దే కేమ్ వితౌట్ ఎనీ విజన్ లాస్. వాళ్ళలో నరం చూస్తే నరం వాచిపోయి ఉంటది, కంటి నరం. సో, దానికి కారణం నేను ఈ మధ్య మోస్ట్ కామన్ ఎక్కువ ఏముంటుంది అంటే ఐఐహెచ్ అంటాం. ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్‌టెన్షన్. అంటే బ్రెయిన్‌లో ప్రెషర్ పెరుగుతది. సో, ఆ బ్రెయిన్‌లో ప్రెషర్ పెరిగేది నాకు కంటిలో కనపడుతదనమాట. ఓకే. సో, కాకపోతే ఇందులో మళ్ళీ సూడో ఎడిమా ఉంటుంది, ట్రూ ఎడిమా ఉంటుంది. అవి ఇక్కడ మనకి ఐ హాస్పిటల్స్‌లో ఇప్పుడు బ్రెయిన్‌కి సీటీ స్కాన్ ఎలా వచ్చిందో, కంటి నరంకి కూడా ఓసీటీ అనే స్కాన్స్ వచ్చినాయి. సో, న్యూరో ఆఫ్థల్మాలజీలో ఆ ఓసీటీ స్కాన్స్ చాలా హెల్ప్ చేస్తది. సో, వాటిని చూసి వి విల్ ట్రై టు లొకేట్ యువర్ ప్రాబ్లమ్ అనమాట. అంటే కంటి నరంలో ఉందా? లేకపోతే బ్రెయిన్‌లో ఉందా? లేకపోతే ఇంకెక్కడైనా ఉందా? బ్రెయిన్‌లో ఎక్కడుంది? దీన్ని బట్టి వి హావ్ టు గివ్ ఎ ఎంఆర్ఐ సీక్వెన్స్ అనమాట. ఏదో రొటీన్‌గా ఎంఆర్ఐ చేయించేసుకొచ్చేస్తే అన్నీ బయటపడవు. కొన్నిసార్లు ఇంజెక్షన్ ఇచ్చి, కాంట్రాస్ట్ ఇచ్చి ఎంఆర్ఐ చేస్తేనే కొన్ని కండిషన్స్ బయటపడతాయి. అంటే వెరీ లార్జ్ ట్యూమర్స్ నార్మల్ సీటీలో అన్నా బయటపడతాయి. బట్ నాట్ ఎవ్రీథింగ్ కమ్స్ ఔట్ ఇన్ అ సీటీ. సో, మీరు డైరెక్ట్‌గా ఎళ్లి చేయించేసుకుంటే అలా అవ్వదు. వి హావ్ టు గివ్ ద రిక్విజిషన్ అనమాట. ఇది చేయించుకోండి అని మేము చెప్పగలగాలి. అండ్ రేడియాలజిస్ట్‌కి కూడా వి విల్ టెల్ ఇది ప్రాబ్లమ్. సో, ఈ ఏరియాస్‌లో చూడండి అని. ఇవన్నీ బట్టి డయాగ్నోస్ చేస్తాం. సో, ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్‌టెన్షన్‌లో ఏమవుతుందంటే తలలో ప్రెషర్ పెరుగుతుంది. అది వదిలేస్తే ఏమవుతుందంటే మెల్లిగా చూపు తగ్గిపోతుంది. రేపొద్దున్న గిడ్డినెస్, టినిటస్‌లు ఇలా చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. బ్రెయిన్‌లో ప్రెషర్ అలా ఉంచుకోం కదండీ. సో, దానికేంటంటే మెడికల్ ట్రీట్మెంట్స్ సరిపోతాయి. సో, ఇలాంటివేమన్నా ఉన్నాయా? రెగ్యులర్ చెకప్స్‌కి, ఐ హెల్త్ చెకప్‌కి వస్తూ ఉంటేనే తెలుస్తుంది.